ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 24వ అధ్యాయము 6వ వచనము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ప్రియమైన వల్లరా, ఆలోచనలు చెప్పుట, మరి ఆలోచన మనకి ఇచ్చేవారు అనేకులుండుట రక్షణకరమని ఇక్కడ బైబిల్ గ్రంథము సెలవిస్తుందండి. ఎందుకంటే మానవ జీవితంలో ఏ వయసు వారికైనా, ఏ స్థాయిలో ఉన్న వారికైనా కొంతమంది సలహాలు ఇచ్చే సహాయకులు ఉంటూ ఉంటారండి. సలహాదారులు అని పిలుస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారి యొక్క సమయోచితమైన ఆలోచన మరి ఇతరులకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది. మరి చాలామంది ఆలోచన లేని వారిగా కూడా జీవిస్తారు. ఆనాడు మోషేకి తన మామ అయిన యిత్రో చక్కటి ఆలోచన చెప్పాడు. అంతమంది ప్రజలకు నువ్వు ఒక్కడవే న్యాయము తీర్చుట చాలా కఠినమైన పని. ప్రజలు నీ వలన ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కొంతమంది పెద్దలుగా, పై మనుషులుగా నియమించు అని ఒక చక్కటి సందర్భానుసారమైన ఆలోచన మోషేకి చెప్పినప్పుడు మోషే అలాగే చేశాడు. ప్రియమైన వల్లరా, అంటే అనేకులుండుట ఆలోచన చెప్పేవారు రక్షణకరమే. మరి మోషే విషయంలో అది కుదిరింది. ప్రియమైన వల్లరా, అటువలే భక్తుడైన యోసేపు రాజు అయిన ఫరోకి ఆలోచన చెప్పి ఉన్నాడు. కరువు కాలంలో మరి బాగా పండిన ఆ 7 సంవత్సరాల యొక్క పంటని దాచిపెడదాము, సమకూరుద్దామని చెప్పి యోసేపు ఆలోచన చెప్పినప్పుడు అది కూడా ఐగుప్తు దేశానికి దీవెనకరముగానే ఉందండి, మేలుకరముగానే ఉంది. కారణం ఏంటంటే ప్రియమైన వల్లరా, ఆ ఆలోచన ఆ ఐగుప్తు దేశం అంతటికి కూడా కరువు లేకుండా చేసిందండి. అంతేకాకుండా చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళు ధాన్యాన్ని అమ్మగలిగారు. కావున ఈ రోజున ఆలోచన చెప్పేవారు నీకుండుట రక్షణకరము. సమయోచితమైన ఆలోచన చాలా చాలా ప్రాముఖ్యమైనదండి, అది ప్రశస్తమైనదండి. కావున ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకోమని నేను చెప్పటం లేదు, కానీ మరి ఏ ఆలోచన ఏంటి అనేది జ్ఞానము కలిగి మనం తెలుసుకోవాలి. మరి సలహాదారులు ఉండటము కూడా మన జీవితంలో మేలుకరమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.